తాము తయారు చేస్తున్న హెర్బల్ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయంటూ చాలా కాలంగా ప్రకటనలు ఇస్తూ వస్తోంది పతంజలి సంస్థ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతేడాది ఐఎంఏ సుప్రీంకోర్టులో కేసు వేసింది. పతంజలి సంస్థ ఇస్తున్న ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని, ప్రభుత్వం ఇలాంటి వాటిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే హెర్బల్ ఉత్పత్తుల యాడ్స్పై గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరిత ప్రకటనలు వెంటనే ఆపేయకపోతే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, గతంలో కూడా కోవిడ్ టైంలో మెడిసిన్స్ విషయం కావచ్చు, అలాగే ఇంతకు ముందు గతంలో కూడా సుప్రీంకోర్టు పతంజలి మీద ఇదే విధంగా ఫైర్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఏమని వ్యాఖ్యానించింది? పతంజలి సంస్థపై సంబంధించి కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. గతంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా పతంజలి సంస్థ ఇస్తున్న ప్రకటనలు నిలిపివేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఆ విధంగా చేయకుండా తమ ప్రకటనలు కొనసాగించడం పట్ల ఈ రోజు కోర్టు ధిక్కార నోటీసుల్ని పతంజలి సంస్థకు ఇవ్వడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా పతంజలి సంస్థకు సంబంధించిన వైద్య ఉత్పత్తుల ప్రకటనలపైన నిషేధాన్ని కూడా విధించడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ పతంజలి కేసుకు సంబంధించి బాబా రామ్దేవ్ ఇటు అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ కోవిడ్ వ్యాక్సినేషన్ పనిచేయదు, ఆయుర్వేద మందులే బాగా పనిచేస్తాయని చెప్పి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఆ సందర్భంగా ముఖ్యంగా ఈ రోజు ఈ కేసు విచారణకు సంబంధించి జస్టిస్ అమనుల్లా అలాగే జస్టిస్ ప్రశాంత్ మిశ్రాల్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యోగా ముఖ్యంగా ఆస్తమాని అలాగే మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది అన్న ప్రకటనలు ఇటు పతంజలి సంస్థ ప్రచారం చేస్తుంది అన్న అంశాన్ని కోర్టు దృష్టికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు న్యాయవాది తీసుకెళ్లడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం పైన కూడా ముఖ్యంగా తప్పుడు ప్రకటనలు, వినియోగదారుల్ని తప్పుదో పట్టించే విధంగా వస్తున్న ప్రకటనలపైన కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, కళ్ళు మూసుకుని వ్యవహరిస్తున్నారు, సో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలోనే పతంజలి సంస్థ ముఖ్యంగా వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఒకవేళ ప్రకటనలు చేస్తే ఏదైనా ఒక ఉత్పత్తి కనుక ముఖ్యంగా రోగం నయం కాకుండా ఉన్నప్పటికీ కూడా అది నయం అవుతుందన్న ప్రకటనిస్తే కనుక ఆ ఉత్పత్తి పైన ₹1,00,00,000 వరకు కూడా జరిమానా విధించే అంశాన్ని మేము పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం కోర్టు ధిక్కార నోటీసులకు సంబంధించి పతంజలి సంస్థ కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి విచారణని మార్చి 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. పతంజలి సంస్థ ఇదే విధంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. గతంలో ఇటు కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా బాబా రామ్దేవ్ ఇటు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన పరిస్థితి. ఇప్పుడు కూడా తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రచారం కోసం వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకునే విధంగా వ్యవహరిస్తే కనుక దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ముఖ్యంగా తమ ఉత్పత్తుల్ని వినియోగదారులు తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు కొనసాగించడం పైన కోర్టు ధిక్కార నోటీసులను పతంజలి సంస్థకి ఇస్తూ దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి కూడా పతంజలి సంస్థని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ మార్చి 15 తర్వాత కొనసాగబోతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఏ విధంగా పతంజలి సంస్థ అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తుండడం, అలాగే అల్లోపతిలో ఉన్న మెడిసిన్స్ కి ధీటుగా ఆయుర్వేదంలో అలాగే తమ ఉత్పత్తులు బాగా పనిచేస్తున్నాయన్న ప్రచారాన్ని ముఖ్యంగా అందులో వాస్తవం లేదు అన్న అంశాలను కూడా ఇటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే యోగా అలాగే ముఖ్యంగా యోగా ద్వారా ఇటు మధుమేహం ఇటు ఇతర ఆస్తమా, సైనస్ లాంటివి కూడా నయమవుతాయి అన్న ప్రచారాన్ని విరివిగా నిర్వహిస్తున్నారు. ఇది సరికాదు అన్న అంశాన్ని కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు వస్తున్నప్పుడు వినియోగదారులు వాటి వల్ల నష్టపోతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పతంజలి సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. సో కోర్టు ధిక్కార నోటీసులకు సంబంధించి మాత్రం పతంజలి సంస్థ కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి ముఖ్యంగా ఎటువంటి ప్రకటన
ప్రకటనలు ఇవ్వబోమని, ఎందుకంటే వైద్య ఉత్పత్తులకు సంబంధించి తదుపరి కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఎటువంటి ప్రకటనలు కూడా చేయవద్దని కూడా నిషేధం విధించిన నేపథ్యంలో వెంటనే ముఖ్యంగా పతంజలి సంస్థ ఇప్పుడు ఈ రోజు కోర్టు ధిక్కార నోటీసులకు సంబంధించి స్పందించాల్సి ఉంటుంది. లేదన్నట్లయితే కనుక అప్పటి వరకు పతంజలి వైద్య ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలన్నింటిపైన కూడా నిషేధం అనేది కొనసాగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.